ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లకు అడ్డుపడిన పడవలను తొలగించేందుకు పనులు వేగంగా సాగుతున్నాయి. ఇవాళ ఎయిర్ బెలూన్స్ తో పడవలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బోట్లను బయటకు తీసుకొచ్చేందుకు విశాఖ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చేశాయి. బ్యారేజీలోనే పడవలను ముక్కలుగా కట్ చేసి బయటకు తీసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. 3 పడవలు కలిపి ఉండడంతో తొలగించడానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో ఇవాళ్ల పడవలను కట్ చేసి ఎయిర్ బెలూన్స్ తో బయటకు తీయబోతున్నారు అధికారులు. సాయంత్రంలోగా వీటిని తీసేందుకు ప్రయత్నాలు చేయబోతున్నారు. హలో ఇటు గతంలో పులిచింతల ప్రాజెక్టులో కూడా మునిగిపోయిన బోట్లు తీయటానికి ఏ విధంగా అయితే లోపలకు వెళ్లి మరీ బోట్స్ ను కట్ చేసి తీశారో అదే టెక్నాలజీతో బ్యారేజీలో ఉన్న బోట్లను కూడా కట్ చేసి వాటిని తీయబోతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లకు అడ్డుపడిన పడవలను తొలగించేందుకు అక్కడ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? పడవలను తొలగించడానికి పనులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఎక్కడి వరకు వచ్చింది? సత్తాస్ మొత్తం మీద చూసుకుంటే గత 14 రోజుల కాలంగా ప్రకాశం బ్యారేజీలో 67, 68, 70 వద్ద ఇరక్కపోయిన ఇసుక బోట్లని తొలగించేందుకు అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. నిన్న ఏదైతే క్రెయిన్ల సహాయంతో తీసేందుకు విశ్వ ప్రయత్నం చేసిన అధికారులు వల్ల కాకపోవడంతో ఈరోజు విశాఖపట్నం నుంచి ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాటికి సంబంధించి కూడా గ్యాస్ కట్టర్ సహాయంతో వాటన్నిటిని కూడా ముక్కలు చేసి తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో ప్రధానంగా సంబంధించి ఇరిగేషన్ అధికారులకు సంబంధించి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన అధికారుల ప్రక్రియ అయితే కొనసాగుతున్న నేపథ్యం ఉంది. సో ముఖ్యంగా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి కూడా కొనసాగుతున్న దాన్ని ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీలో ఏదైతే 3 పడవలు నిలిచిపోయినాయో వాటికి సంబంధించిన పడవ ప్రక్రియలను తీసేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ మధ్య ఏదైతే నీటికి సంబంధించి విరక్కబోయినాయో వాటిని తీసేందుకు విస్తృతమైన కసరత్తు, విస్తృతమైన ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిన్న ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాని నేపథ్యంలో ఈరోజు వాటిని ఇక్కడి నుంచి తొలగించేందుకు లోపల పనులు చేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక బోటు ద్వారా వాటికి సంబంధించి లోపలికి వెళ్ళి ఏదైతే నాటు ఇసుక పొడవులు ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా గ్యాస్ కట్టర్ సహాయంతో వీటన్నిటిని కూడా తొలగించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. మనం చూసుకోవచ్చు అక్కడ విజువల్స్లో వెనక గ్యాస్ సిలిండర్ని తొలగించుకొని మరి అక్కడి నుంచి వాటి లోపలికి పైకెత్తేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటిని ఒక్కసారిగా తీయాలంటే సాధ్యం కాని నేపథ్యంలో ముక్కలుగా చేసి అక్కడి నుంచి తరలించే ప్రయత్నాన్ని అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్పీడ్ బోట్ల ద్వారా కూడా లోపలికి చేరుకున్నారు. ఆ తర్వాత వాటికి సంబంధించి ఏదైతే ఇసుక బోట్లు ఉన్నాయో ఆ బోట్లని అంటే విభాగాలుగా చేసి అక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 40 అడుగుల ఎత్తునున్న ఈ బోటుకు సంబంధించి దాన్ని ఒక్కసారిగా తీసుకురావాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాలేదు. 20 అడుగుల వెడల్పు, దాదాపుగా 40 అడుగుల పొడవు, అలాగే ఎత్తుకు సంబంధించి మరొక 15 అడుగుల ఎత్తు ఉన్న నేపథ్యంలో సో ఈ ప్రక్రియ కొనసాగాలంటే కొంత ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే 4 రోజులుగా కూడా ఈ పడవల్ని తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకొక వైపు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సహాయ చర్యల్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఓవరాల్గా చూసుకుంటే ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన బోట్లని తొలగించే ప్రక్రియలో భాగంగా ఏదైతే అధికారులకు సంబంధించి కానీ ఒకవైపు ప్రజాప్రతినిధులకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో కూడా ఏ రకంగా తొలగించాలి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగుతోంది. కొద్దిసేపు క్రితమే విశాఖపట్నానికి సంబంధించిన బృందం వచ్చింది. అసలు ఏ రకంగా మీరు తొలగించబోతున్నారు, ఎటువంటి ప్రక్రియ కొనసాగుతోంది? లేదు సార్, బికేఎం వాళ్ళు చెప్తారు. బికేఎం కంపెనీ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు సో ఇది సార్ మీరు చెప్పండి, అంటే ఈ ప్రక్రియ ఎలా కొనసాగబోతోంది, ఏ రకమైన ప్రక్రియ సాధ్యమవుతుంది? ఇప్పటివరకు ఇంకా దాన్ని పరిశీలన జరుగుతూ ఉందండి. ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉన్నాయో
ఆ ప్రాబ్లమ్స్ అయిన తర్వాత ఏ విధంగా చేయాలనేది మేము ఆలోచించి దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం వాళ్ళు పైకి వచ్చిన తర్వాత. అది ప్రస్తుతానికి ఉన్న అంటే ఇప్పుడు మొత్తం నిన్న కూడా క్రెయిన్ల సహకారంతో చేశారు. ఈరోజు విశాఖపట్నంలో స్పీడ్ బోట్లు ఈ టీం వచ్చింది కదా, సో ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది? అదేనండి, డైవింగ్ టీం కిందకి వెళ్ళి అది ఎక్కడెక్కడ పట్టుకుంది ఏంటనేది చూస్తున్నారు. నీళ్ళల్లో ఆక్సిజన్ సిలిండర్ అన్నీ పెట్టుకుని అది మీరు చూస్తున్నారు. అక్కడ వాళ్ళు చూసి వచ్చి ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది వాళ్ళు చూసి వచ్చిన తర్వాత దాన్ని బట్టి మేము ఏ విధంగా చేయిస్తే త్వరగా మనం బయటికి దిగలం అనేది ఆలోచించి చేస్తాం. అంటే ఈ ఆపరేషన్ ఈ 3 నాటు పడవల్ని పైకి తీసడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? వీలైనంత త్వరగా. మేము ఇంకా అంతకంటే ఏమేం చెప్పలేము. అది కట్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే మొదలుపెట్టి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత దాన్ని బట్టి పీసెస్ తీయటం అనేది అది కూడా మళ్ళీ అటు లాక్కోవాలి వెనక్కి. ఆ టైం అది చూసుకుని దాన్ని బట్టి పే చేస్తాం. సో ఇది మొత్తం మీద అయితే ఏదైతే ఇసుక బోట్లు ఉన్నాయో ఆ బోట్ల తొలగింపు ప్రక్రియ అని కొనసాగుతుంది. పూర్తిగా ఏదైతే 3 బోట్లు ఉన్నాయో ఒక్కసారిగా నిన్నైతే క్రెయిన్ల సహకారంతో కిందకి పంపించడానికి ప్రయత్నాలు చేశారు. అది సాధ్యం కాలేదు. తర్వాత పైకి భారీ క్రెయిన్ల సహకారంతో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మరొకసారి చేశారు. అది కూడా సాధ్యం కాని పరిస్థితి. సో ఇక ఈ 2 కాని నేపథ్యంలో తాజాగా ఈరోజు విశాఖపట్నం నుంచి ఒక బృందం వచ్చింది. ఆ బృందం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కొన్ని కార్యక్రమాల రూపకల్పన చేసింది. ఏంటంటే వాళ్ళు ముక్తంగా దాదాపుగా 15 మందితో కూడుకున్న ఈ బృందం గ్యాస్ కట్టర్ల ద్వారా, అంటే గ్యాస్ సిలిండర్ ద్వారా కట్టర్ల ద్వారా పైపులను వినియోగించి మొత్తం ఏదైతే పడవలు ఉన్నాయో 3 పడవల్ని ఒక్కొక్క పడవని కూడా ముక్కలుగా డివైడ్ చేసి ఆ వాటి సామాగ్రిని మళ్ళీ క్రెయిన్ సహాయంతో పైకి తీసుకొచ్చే ప్రయత్నం. వాస్తవానికి ముందుగా అనుకున్న ప్రకారం అయితే వాటిని దిగువ ప్రాంతానికి వదలాలని చెప్పి ఫస్ట్ అనుకున్నారు, కానీ అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత బయటకు తీయాలని చెప్పి ప్రయత్నం చేశారు, అది సాధ్యం కాలేదు. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికి మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో దాని వెనక పడవలు ఏదైతే పొడవు ఉందో 30 నుంచి 40 అడుగులు ఉన్న పొడవ, 20 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తులో ఉన్న దీన్ని పార్ట్లుగా విభజించి బయటికి తీయాలనేది ఇరిగేషన్ శాఖ అధికారుల ప్రయత్నంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా 15 మందితో కూడుకున్న స్పీడ్ బోట్ల బృందం ఇక్కడికి వచ్చి వారి కార్యకలాపాలని వారి వ్యవహారాలని కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అవ్వడానికి దాదాపుగా 2 రోజుల పాటు సమయం పడుతుందని చెప్పి కూడా అధికారులు అయితే ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది. సో ఈరోజు సాయంకాలానికి కానీ రేపటికి కానీ ఒక పడవ డిజమాయిస్ అవుతుంది. ఆ తర్వాత రేపు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ అయితే పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ. హలో హలో